హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. 50 ఏళ్ళు దాటితే నెలకు 4,000 పెన్షన్. ఇది ఏపీ ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి 50 ఏళ్లకు పెన్షన్ అందిస్తామని టీడీపీ కూటమి హామీ అయితే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల్లోని అర్హులైన వారికి 50 ఏళ్లకు పెన్షన్ అందిస్తామని అప్పట్లో కూటమి హామీ అయితే ఇచ్చిందండి. ఈ నేపథ్యంలో ఈ హామీ అమలుపై శాసన మండలిలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం అయితే ఇచ్చారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయండి. ఈ సందర్భంగా 50 ఏళ్లకే పెన్షన్ అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లకు పెన్షన్ ఎప్పుడు అమలు చేస్తారు అంటూ వారు ప్రశ్నించారండి. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం అయితే ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి 4,000 పింఛన్ అందిస్తామని స్పష్టమైతే చేశారు. ఈ హామీ ఎప్పుడు, ఎలా అమలు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉంది. పింఛన్ అమలు వ్యవహారంపై అధికార పక్షం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో 50 ఏళ్లకే పింఛన్ అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో అర్హులైన వారందరికీ 50 ఏళ్లకే పెన్షన్ అందించే విషయంపై ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.